హాయ్! హలో! లాస్ట్ 3 వీడియోస్‌లో మన టెన్సెస్ కోసం తెలుసుకున్నాం. ఇది పార్ట్ 4. ఈ యొక్క వీడియోతో టెన్సెస్ అనేవి కంప్లీట్ అయిపోతుంది. సో, ఈ వీడియోలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ కోసం తెలుసుకుందాం. అసలు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే ఏంటి? ఇది చాలా సింపుల్. గతంలో ఒక పని ప్రారంభమై ఇప్పటికీ జరుగుతూ ఉంటే దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్‌లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న ఒక పని స్టార్ట్ చేశాను. కానీ ఇప్పటికీ ఆ పని చేస్తూ ఉన్నాను. ఇట్లాంటి వాటిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్‌లో చెప్తాం. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే గతంలో ఒక పని ఒక సమయం నుంచి ఇంకొక సమయానికి జరిగి ఉంటుంది అని చెప్పేసి చెప్పడాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ చెప్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే ఫ్యూచర్‌లో ఒక సమయం నుంచి ఇంకొక సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ మనకి తెలియజేస్తుంది. ఐ హావ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ చదువుతూ ఉన్నాను. ఎప్పటినుంచి? గతంలో ప్రారంభించి ఇప్పటికీ నేను చదువుతూ ఉన్నాను అని చెప్పేసి అర్థం. షీ హాస్ బీన్ కుకింగ్ సిన్స్ మార్నింగ్. ఆమె ఉదయం నుంచి వంటనేది చేస్తుంది. అంటే పని ఎప్పుడు ప్రారంభమైంది? ఉదయం ప్రారంభమైంది. కానీ ఇప్పటికి అది జరుగుతూ ఉంది. సో, అలాగే ఐ హాడ్ బీన్ వర్కింగ్ ఫర్ 2 అవర్స్ బిఫోర్ లంచ్. నేను భోజనానికి ముందు 2 గంటలుగా పని చేస్తూ ఉన్నాను. అంటే ఇది పాస్ట్‌లో ఒక సమయం నుంచి ఒక సమయానికి జరుగుతూ ఉందని. షీ హాడ్ బీన్ కుకింగ్ బిఫోర్ ద గెస్ట్స్ అరైవ్డ్. అతిథులు రాకముందే ఆమె వంటనేది చేస్తూ ఉంది అని చెప్పేసి. సో, మీకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది మన యొక్క బుక్ అనేది ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉంది. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మీకు దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో దొరకకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. 35 డేస్‌లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అని చెప్పేసి ఈ బుక్ అనేది రూపొందించడం జరిగింది. సో, మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఫుల్ వీడియో అనేది పెట్టడం జరిగింది. తప్పనిసరిగా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ వెరీ మచ్.